కి భార్య సుచియాస్కి ఇక అమెరికాలో గాయపడింది రోడ్డు ప్రమాదంలో. ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో ఇక చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి భార్య డాక్టర్ సుచియాస్కి బుధవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తన చిన్న కుమార్తె గగన్ను బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో సుచి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్లను తాకి పల్టీలు కొట్టింది. హెయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పినట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఆమెకు పక్కటెముకలు విరిగినట్లుగా డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మధుయాష్కి వెనక కారులోనే ఉన్నారు. గురువారం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. ప్రమాదం జరగడం వల్ల అక్కడే ఉండిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు మధుయాష్కి ఫోన్ చేసి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కొంత కాంగ్రెస్ నేతల్లోనూ మధుయాష్కి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మధుయాష్కి సతీమణికి ఈ రకంగా కావడం పట్ల కొంత ఆయనకు కాల్ చేస్తున్నారు. ఈ ప్రస్తుతం మధుయాష్కి సతీమణి సుచియాస్కి హెల్త్ ఎలా ఉందంటూ కూడా ఇక ఆయన అభిమానులు కొంత వివరాలను తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం పైన అందరూ బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో సుచియాస్కి పక్కటెముకలు విరిగినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిరంతరాయం పరీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిలకలుగానే ఉన్నట్టు తెలుస్తుంది. బట్ లగేజ్ ఎక్కువగా ఉండడంతోనే మధుయాష్కి సుచియాస్కి వేరువేరు కారులో ప్రయాణించినట్టు తెలుస్తోంది. సుచి ప్రయాణిస్తున్న వాహనం మాత్రం ప్రమాదానికి గురవడంతో మధుయాష్కి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కుటుంబ సభ్యులు త్వరలోనే భారత్కు తిరిగి రావాల్సి ఉండగా ఈ ఘటన జరిగిన పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. చూడాలి ఆ మధుయాష్కి సతీమణి సుచియాస్కి హెల్త్ బులెటిన్పై మరి అమెరికా వైద్యులు ఏం వెల్లడిస్తారు. సో ఆమె ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది మనకి హెల్త్ బులెటిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఇది మధుయాష్కి అభిమానులకు కాంగ్రెస్ నేతలకు నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అమెరికా పర్యటనలో ఉన్నటువంటి మధుయాష్కి తన కూతుర్ని ఒక కోర్సులో జాయిన్ చేయించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రమాదం జరిగినట్టుగా పూర్తి స్థాయిలో తెలుస్తోంది. బట్ త్రుటిలో మధుయాష్కి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇద్దరు ఒకే కారులో వెళ్లాల్సి ఉండి బట్ లగేజ్ ఎక్కువగా ఉండడంతో అతని సతీమణి సుచియాస్కి ఒక కారులో మధుయాష్కి మరో కారులో వెళ్తుంటే పడ్డటువంటి వర్షం నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కారు ఉన్నటువంటి చెట్లకు ఢీకొనడంతో హెయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం కొంత ప్రమాదం నుంచి అయితే మధుయాష్కి సతీమణి బయటపడింది అనుకోవచ్చు. బట్ డాక్టర్లు ఏం చెప్తారు, ఫర్దర్గా ఆమె హెల్త్ ఎలా ఉంది కండిషన్ అనేది అప్డేట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి సతీమణి ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించిన హెల్త్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, మధుయాష్కి సతీమణి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? మధుయాష్కి కూతురికి సంబంధించినటువంటి కాన్వకేషన్ కోసమని వెళ్ళినటువంటి మధుయాష్కి కుటుంబ సభ్యులకు అక్కడ ఒక తీరని దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద మధుయాష్కి సత్యమని మధుయాష్కి కూతురు సంబంధించినటువంటి ఒక తనకు సంబంధించినటువంటి పట్టా స్వీకరణ ఏదైతే అమెరికా చదువులకు సంబంధించినటువంటి ఒక పట్టా స్వీకరణలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ అనుకోని దుర్ఘటన జరిగినట్టుగా మనకైతే స్పష్టంగా సమాచారం అయితే అందుతా ఉంది. ఇక తనకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా మనకైతే అందుతున్నటువంటి సమాచారం శ్రీశైలం. మొత్తం మీద మధుయాష్కి కుటుంబంలో ఇది ఒక తీరని విషాదంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను కేవలం అమెరికాకు సంబంధించినటువంటి ఒక పర్యటన ఏంటంటే తన కూతురికి సంబంధించి అక్కడ అమెరికాలో తన కూతురుకు సంబంధించినటువంటి ఎండి కోర్సులో చేర్పించేందుకు అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి బోస్టన్ నుంచి న్యూయార్క్ కు వారు వెళ్తుండగా భారీ వర్షము
ఉండడంతో ఆ భారీ వర్షంలో ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కనబడకపోవడము మరొక కారణము. కానీ మొత్తం మీద ఒక చెట్టునైతే ఆ యొక్క వాహనం ఢీకొట్టడంతో సుచి యాస్కి మధు యాస్కి భార్య తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇదే సమయంలో మధు యాస్కి ఆ కారులో లేరు అనేటువంటి సమాచారం అయితే అందుతా ఉంది శ్రీశైలం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క తీవ్రమైనటువంటి ఘటనగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధు యాస్కి సంబంధించి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం తెలంగాణ రాజకీయాల్లో, అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలకమైనటువంటి నేతగా మధు యాస్కి పేరుంది. మధు యాస్కి కుటుంబంలో ఇలా జరగడం పట్ల అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నట్టుగానే మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తం మీద మధు యాస్కి కుటుంబంలో జరిగినటువంటి ఒక ఘటన పట్ల మాత్రము ఇప్పటికీ పూర్తి స్థాయి అప్డేట్స్ రాకపోయినప్పటికీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే మధు యాస్కి భార్య సుచి యాస్కి ఆసుపత్రిలో తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాస్కి భార్య సుచి యాస్కి ఇక అమెరికాలో గాయపడింది రోడ్డు ప్రమాదంలో. ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో ఇక చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాస్కి భార్య డాక్టర్ సుచి యాస్కి బుధవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తన చిన్న కుమార్తె గగన్ను బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో సుచి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్లను తాకి పల్టీలు కొట్టింది. హెయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పినట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఆమెకు పక్కటెముకలు విరిగినట్లుగా డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మధు యాస్కి వెనక కారులోనే ఉన్నారు. గురువారం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. ప్రమాదం జరగడం వల్ల అక్కడే ఉండిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు మధు యాస్కి ఫోన్ చేసి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కొంత కాంగ్రెస్ నేతల్లోనూ మధు యాస్కి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మధు యాస్కి సతీమణికి ఈ రకంగా కావడం పట్ల కొంత ఆయనకు కాల్ చేస్తున్నారు. ఈ ప్రస్తుతం మధు యాస్కి సతీమణి సుచి యాస్కి హెల్త్ ఎలా ఉందంటూ కూడా ఇక ఆయన అభిమానులు కొంత వివరాలను తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం పైన అందరూ బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో సుచి యాస్కి పక్కటెముకలు విరిగినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిరంతరాయం పరీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిలకలుగానే ఉన్నట్టు తెలుస్తుంది. బట్ లగేజ్ ఎక్కువగా ఉండడంతోనే మధు యాస్కి సుచి యాస్కి వేరువేరు కారులో ప్రయాణించినట్టు తెలుస్తోంది. సుచి ప్రయాణిస్తున్న వాహనం మాత్రం ప్రమాదానికి గురవడంతో మధు యాస్కి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కుటుంబ సభ్యులు త్వరలోనే భారత్కు తిరిగి రావాల్సి ఉండగా ఈ ఘటన జరగడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. చూడాలి ఆ మధు యాస్కి సతీమణి సుచి యాస్కి హెల్త్ బులెటిన్పై మరి అమెరికా వైద్యులు ఏం వెల్లడిస్తారు. సో ఆమె ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది మనకి హెల్త్ బులెటిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఇది మధు యాస్కి అభిమానులకు, కాంగ్రెస్ నేతలకు నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అమెరికా పర్యటనలో ఉన్నటువంటి మధు యాస్కి తన కూతుర్ని ఒక కోర్సులో జాయిన్ చేయించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రమాదం జరిగినట్టుగా పూర్తి స్థాయిలో తెలుస్తోంది. బట్ త్రుటిలో మధు యాస్కి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇద్దరు ఒకే కారులో వెళ్లాల్సి ఉండి బట్ లగేజ్ ఎక్కువగా ఉండడంతో అతని సతీమణి సుచి యాస్కి ఒక కారులో, మధు యాస్కి మరో కారులో వెళ్తుంటే పడ్డటువంటి వర్షం